గారు మరో ఉత్తరం చూద్దామండి. భీమవరం నుండి వనజ గారు పంపించారు. అమ్మాయిలకు బేస సంఖ్య గల అక్షరాలు, అబ్బాయిలకు సరి సంఖ్య గల అక్షరాలతో పేరు పెట్టాలి అంటారు, నిజమేనా? ఎందుకు అని అడుగుతున్నారు. పుట్టేటటువంటి సందర్భంలో కూడా దురదృష్టవశాత్తు మగపిల్లలు అంటే మగ సంతానం మరణించడం కనిపిస్తుంది అక్కడక్కడ. ఆడపిల్ల మాత్రం పొరపాటును కూడా పోదు. చాలా గట్టిగా ఏవైనా సరే తన్నుకులాడి యువతలకు వచ్చి తీరుతుంది. ఇది వైద్యులందరూ చెప్పినటువంటి రహస్యం, వైద్య గ్రంథాల్లో రాయబడ్డ విశేషం కూడా. అంత గట్టి పట్టుదల ఉండేటటువంటి లక్షణం కలిగింది స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానం వేరుగా గుర్తింపబడడానికి వీలుగా శాస్త్రకారులందరూ అంటే గౌతముడు, భరద్వాజుడు, కణ్వుడు అనే మహర్షులు మాత్రమే దీనికి సంబంధించిన విశేషాలు రాశారు. వాళ్ళు బేసి సంఖ్యలోనే చెయ్యాలి ఆడపిల్లలకి అని, అంటే ఆ పేర్లు పెట్టడం అనేది ఆ విధంగానే చెయ్యాలని, సరి సంఖ్యలో అబ్బాయిలకి చెయ్యాలి అని ఓ నియమాన్ని చేశారు. కొన్ని ప్రాచీనులైనటువంటి వాళ్ళు, మంత్రద్రష్టలైన వాళ్ళు ఎందుకు దీన్ని చేశారు అని అడిగితే, మనం ప్రశ్నించితే సమాధానాన్ని చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాం. వాళ్ళు నిర్ణయించారు, మనం చెయ్యాలి అంతే. 10 గంటలకే ఎందుకు బడి ఏర్పాటు చేశారు అంతే. 9 గంటలకు చేయొచ్చు, 11ంటికి చేయొచ్చు కాదు, ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు. మనకి చిత్రం ఏంటంటే, ఆడపిల్లలకి బేసి సంఖ్యలో నామకరణం చేయాలని ఉన్నప్పటికీ దమయంతి, సీత, సత్యవతి మొదలైన వాళ్ళు సరి సంఖ్యలో చేయబడ్డ వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు. కానీ ఒక విశేషాన్ని గమనించాల్సింది ఏంటంటే, పురుష శక్తి కలిగినటువంటి స్త్రీలుంటే వాళ్ళకి బేసి సంఖ్యలో కాకుండా ఈ సరి సంఖ్యలోనే పేర్లను ఏర్పాటు చేశారేమో అనిపిస్తుంది వాళ్ళ చరిత్రని చదివితే ఆ విధంగా. కానీ వాళ్ళు నిర్ణయం చేసిన ప్రకారం బేసి సంఖ్యలో ఉండే అక్షరాలతోనే నామకరణం చేయడం అనేది మహర్షుల్ని అనుసరించిన విధానం అవుతుంది.